హలో అండి, ఎలా ఉన్నారు? ఈవేళ వెజ్ బిర్యానీ తయారు చేసుకుందామండి. మనం ఈ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి అర్జెంటుగా ఏదైనా బయటకు వెళ్ళాలంటే ఈజీగా తయారైపోద్దండి. సడన్గా వచ్చి మా వారు పర్లాకిండి యాత్రకి వెళ్తాం బయలుదేరి అనగాన కూర చారు అన్నము ఇవన్నీ ఎలాగ వండుతాను, ఎంత బేగి రెడీ అవ్వు, చీకటి అవ్వకంట వచ్చేద్దామా అనేసి అన్నారు. అనగాన ఏడ్ చేస్తాను. అప్పుడు వెజ్ బిర్యానీ చేస్తే పిల్లలు కూడా సరదాగా తినేస్తారు కదా, అలాగని వెజ్ బిర్యానీకి అన్నీ రెడీ చేసుకున్నానండి. ఒక ఒక పెద్ద బేషన్ లాంటిది పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఓల్ గరం మసాలా వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసుకొని మనం వెజిటేబుల్స్ అన్నీ కోసుకున్నాం కదండి. క్యారెట్, బీట్రూట్, బంగాళదుంపలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయలు వేసి చక్కగా వేగిన తర్వాత మనం ఈ వెజిటేబుల్స్ అన్ని టమాటా పళ్ళు వేసుకొని చక్కగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఉప్పు, కారము, కొద్దిగా పసుపు, గరం మసాలా వేసుకొని చక్కగా వేగిన తర్వాత ఒక చిన్న స్టీల్ తపాలు బియ్యం వేసుకొని చక్కగా వేగిన తర్వాత 2 తపాలు వాటర్ వేసుకొని చక్కగా మరుగొచ్చిన తర్వాత సిమ్లో మూత పెట్టుకొని చక్కగా కుక్ చేసుకుంటే వెజ్ బిర్యానీ సూపర్గా రెడీ అయిపోయిందండి. పెరుగు చట్నీతో తింటే సూపర్గా ఉందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.